విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బోగీ కూడా ఎఫెక్ట్ అయిందని అధికారులు చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు, అగ్నికి ఆహుతైన ఏసీ కోచ్లు, భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. విశాఖ రైల్వే స్టేషన్లో భయం. విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఉదయం 6 గంటల సమయంలో విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆగింది. మధ్యాహ్నం విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉండగా ఉదయం 10 గంటల సమయంలో B7 బోగీలోని టాయిలెట్లో పొగ వచ్చింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తర్వాత B6, M1 బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 4 ఏసీ బోగీలు మంటల్లో తగలబడిపోయాయి. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. ప్రమాదం విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే మంటల్లో 3 బోగీలు పూర్తిగా తగలపడిపోయాయి. అటు అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించారు. అప్పటిదాకా రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడగా ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల రాకపోకల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లో ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు విశాఖ నగర సిపి శంఖభద్ర బాగ్చి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అన్నారు. చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి. కానీ కారణం ఏమిటి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లారిటీతో సహా చెప్పగలం. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని రైల్వే DRM గౌరవ్ ప్రసాద్ చెప్పారు. ఘటనపై త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. This particular coach also we will be taking to the depot for further investigation. Since it's an empty coach, therefore there have been no injuries and no casualties. The damage is only to the coach. We are going to assess the damage. We are also going to investigate in detail the cause of the fire. అటు ప్రమాదంపై దర్యాప్తు బృందాలు విచారణ మొదలుపెట్టాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇక ప్రమాదంతో విశాఖ రైల్వే స్టేషన్కు రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.